బీఆర్ఎస్ బీజేపీలకు రైతు పట్ల ప్రేమ లేదని విమర్శించారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. కేవలం రాజకీయం కోసమే రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీకి రైతులపై ప్రేమ ఉంటే 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి కదా అని ప్రశ్నించారు. మోదీ దగ్గర అటెండెన్స్ కోసమే రైతు కోసం యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు వీరేశం. హరీష్ రావు సైతం 2 రోజుల డెడ్ లైన్ అని రాజకీయ డ్రామా ఆడుతున్నారని మండిపడుతున్న వేముల వీరేశంతో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. మనతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఆరోపిస్తున్నాయి. సో ఈ అంశంపై మనం వేముల వీరేశం గారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. హరీష్ రావు మాట్లాడుతూ ఏదైతే ప్రభుత్వం పూర్తిగా ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంది, ఒక 2 రోజులు డెడ్ లైన్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఈ 2 రోజులు కొనకపోతే కలెక్టర్లకు సంబంధించి రైతులతో ముట్టడిస్తామని కూడా చెప్పారు. అంటే హరీష్ రావు గారు 2 రోజుల డెడ్ లైన్ అంటేనే రైతుల్ని, తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టియడం కోసం ఆడుతున్నటువంటి ఒక గేమ్. 2 రోజుల్లో ఒక్కొక్క సెంటర్లో 60-70 లారీల ధాన్యం ఉన్నప్పుడు 2 రోజుల ధాన్యం 60-70 లారీలు ఎట్లా లిఫ్ట్ అవుతాయి? కాబట్టి ఈరోజు గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, గ్రౌండ్లో ఉన్న రియాలిటీ ఏంది? దాదాపు 1,50,00,000 పైచులకు ధాన్యం తెలంగాణలో ఈరోజు క్రాప్ వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు కాళేశ్వరం కట్టిన తర్వాతనే పంటలు పండినాయి, కాళేశ్వరం తర్వాతనే ఇక్కడ క్రాప్ పెరిగిందని ఊకదంపుడు ఉపన్యాసాలు గబ్బాలు కొట్టుకున్నటువంటి వాళ్లకు ఈ 2.5 సంవత్సరాలు కాళేశ్వరాన్ని వాడలే, కాళేశ్వరాన్ని ఉపయోగించలే. కాళేశ్వరాన్ని ఉపయోగించకుండా, కాళేశ్వరంతో వాడకుండానే ఇంత పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. అంటే గతంలో వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు లేదు, కరెంటు కట్ అయింది, కరెంటు కోతలు వచ్చినాయి అన్నారు. ఈరోజు కాళేశ్వరాన్ని రిపేర్ చేయకుండా పెండింగ్ పెట్టేస్తే పంట పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పారు. వాళ్ళు కరెంటు విషయంలో చేసిన ఆరోపణ తప్పు, పంట పొలాలు ఎండిపోయినాయని చేసినటువంటిది తప్పు అనటానికి ఇప్పుడు వచ్చిన దిగుబడే, ఇప్పుడు వచ్చినటువంటి పంటనే, ఇంత పెద్ద ఎత్తినటువంటి పండినటువంటి పంటనే ఒక ఉదాహరణ. దీన్ని తప్పుదోవ పట్టియటం కోసము, దీన్ని ప్రజల్లోకి చర్చ జరగకుండా ఉండటం కోసం వాళ్ళు తప్పుడు ఆరోపణలు, తప్పుడు పద్ధతులు, తప్పుడు మార్గాలను ఎంచుకొని ప్రభుత్వాన్ని బదనం చేసి ప్రజలు తప్పుదోవ పట్టించేటువంటి దానికి పాల్పడతారు తప్ప ఇంకోటి లేదు. మరి ఎక్కడ పొరపాటు జరిగిందంటారంటే ఇంత ధాన్యం సేకరణ అయింది, కానీ ఎందుకు ప్రభుత్వం చెప్పుకోలేకపోతుందా, లేకపోతే నిజంగానే ఎక్కడైనా సరే విఫలమైందా? అంటే ఈ గోన సంచులు లేవంటున్నారు, వాహనాలు లేవంటున్నారు, ఇవన్నీ ఎంతవరకు నిజం? ఇవన్నీ అంటే తెలంగాణలో వాళ్ళు 9.5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని లారీలు, ఎన్ని వెహికల్ ఉన్నాయి, ఇప్పుడు కూడా గన్నే ఉన్నాయి. ఇంకా కావాల్సి ఉంటే అదనంగా కొత్తవి వచ్చినాయి. కాబట్టి వాహనాల సంఖ్య అనేటువంటిది గత 2.5 సంవత్సరాలుగా ఎంత ఉన్నాయో ఇప్పుడు అంతే ఉన్నాయి. కానీ రాత్రికి రాత్రి వాహనాలన్నీ డిస్మెంటల్ అయిపోవు కదా. ఇక్కడ గోనె సంచులు, ప్రతి సెంటర్లో గోనె సంచులు సబ్సెంట్గా ఉన్నాయి. నీకు ఆలస్యానికి కారణం ఏంటంటే మనకు బెంగాల్ నుంచి అమాలీ రావాలి, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బెంగాల్ నుంచి అమాలీల రాక అనేటువంటిది ఆలస్యమైంది. ఆ ఆలస్యం ఒక భాగం అయితే గత సంవత్సరం కొన్నటువంటి ధాన్యాన్ని, గత సంవత్సరము తీసుకున్నటువంటి ధాన్యాన్ని, గత సీజన్లో తీసుకున్నటువంటి ధాన్యాన్ని, ఆయా గోడాంలో ఉన్నటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయడంలో కేంద్రము అలసత్వం వహించింది. కేంద్రం తీసుకుపోవాల్సినటువంటి ధాన్యాన్ని, బియ్యాన్ని తీసుకుపోలేదు కాబట్టి గోడాంలు ఖాళీ లేకపోవడం ఒక భాగం. మిల్లులో సంబంధించినటువంటి నుంచి కూడా ధాన్యాన్ని, బియ్యాన్ని లిఫ్ట్ చేయకపోవడం మూలంగా మిల్లులలో గోడామ్స్ కూడా ఫుల్ కావటం అనేటువంటిది ఒకటి. దీనికి ఆల్టర్నేట్గా కొన్ని స్టాక్ పాయింట్స్ ఎంచుకొని స్టాక్ పాయింట్ సెంటర్లలో ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేస్తూ ఉన్నాం. దాదాపు చాలా సెంటర్లు మా నియోజకవర్గంలో ఒక 2-3 మండలాలను అయితే 99% సెంటర్లు ఖాళీ అయినాయి. కొన్ని మండలాల్లో 60% సెంటర్లు, కొన్ని మండలాల్లో 70% సెంటర్లు ఖాళీ అయిపోయినాయి. ఒక రావణపేట మండలంలోనే ఎక్కువ, కొంత 10 రోజులు ఇక్కడికక్కడి 10-15 రోజులు వెనకకు వచ్చింది ధాన్యం. అక్కడ ఎక్కువ సెంటర్లు ఉన్నాయి. వాటిని కూడా వేగంగా కొనటం కోసం 2-3 రూట్లలో ఒక స్టాక్ పాయింట్, లోకల్ స్టాక్ పాయింట్ ఒకటి, బయట స్టాక్ పాయింట్ ఒకటి, మిల్లులు ఒకటి, ఇట్లా 3 వేలలో కొనుగోలు చేస్తూ దాన్ని వేగంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి హరీష్ రావు డెడ్ లైన్ పెట్టి ధర్నా చేస్తే అది పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ షో కోసం చేస్తున్నటువంటిది తప్ప రైతుల మీద ప్రేమతోనో, రైతుల మీద అభిమానంతో చేస్తున్నది కాదు. ఆలస్యమైన మాట వాస్తవమే కదా, ఎందుకంటే మీ ఎమ్మెల్యే కూడా నిజంగానే ఆలస్యం అయ్యింది, మేము రైతులకు క్షమాపణ చెప్తామని చెప్పి కూడా మీ ఎమ్మెల్యే ఒకరు మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఇది ఎంతవరకు నిజం?
అంటే ఆలస్యం అనేటువంటి నాకు తెలిసి కాలే. ఎందుకు ఆలస్యం కాలేదంటే కొనుగోలు కొద్దిగా ఒక 5-10 రోజులు కొంత మందకోడిగా నడిచింది. ఎందుకంటే అమాలీలు లేకపోవటం. ఒక సెంటర్కు మేము 4 లారీలు పంపించేస్తే అంటే 4 లారీలని లోడ్ చేసేటువంటి అమాలీల సంఖ్య లేదు. ఈ 4, 10, 40 లారీలు మిల్లు కాడిపోతే మిల్లులో సంఖ్య లేదు. సంఖ్య లేకపోవటానికి మన కాడ అమాలీలు పనిచేసేటువంటి పరిస్థితులు, అమాలి పని చేసే పరిస్థితులు మన కాడ ఉన్నటువంటి యువకులు కానీ మన కాడ ఉండేటువంటి పెద్దలు కానీ లేరు. మనం బెంగాలు, బీహారు ఇక్కడ అమాలీల మీదనే గత 10 సంవత్సరాలుగా వాళ్ళ మీదనే మనం డిపెండ్ అవుతున్నాం. గతంలో మిల్లులనన్నా మన వాళ్ళు చేసేది, మిల్లులలో కూడా వాళ్ళే చేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. బెంగాల్ ఎన్నికల మూలంగా, బెంగాల్ ఎన్నికల కారణంగా కొద్దిగా ఒక 10 రోజులు కొనుగోలు అనేటువంటిది కొద్దిగా మందకోడిలాగా జరిగింది తప్ప కొనుగోలు అనేటువంటిది ఎప్పుడు ఎక్కడ ఏడా ఆగలేదు. మీరేమో కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు, ధాన్యాన్ని సేకరించలేని మీరు చెప్తున్నారు. ఒకవైపు వారేమో రైతు కోసం రైతుల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నారు బీజేపీ. దీన్ని ఎలా చూస్తారు? అంటే కేంద్ర ప్రభుత్వం మన కాడ కొంటున్నటువంటి ధాన్యం ఎంత? 51,47,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటుంది. మన కాడ వస్తున్నటువంటి ధాన్యం ఎంత? 1,50,00,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. అంటే మన కాడ వచ్చిన దాంట్లో 50% కూడా కేంద్రం తీసుకుంటలేదు. పోనీ 50% తీసుకోకపోగా తీసుకున్న పర్సంటేజ్నన్నా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని సేకరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి బియ్యాన్ని సేకరించకపోవటం మూలంగా గోడాములలో ఈ స్టాకు నిల్వైంది. నిజంగా వాళ్ళు కొంటున్నటువంటి 51,47,000 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొంటున్నప్పుడు ఇక్కడ హాస్టల్స్ కానీ ఇక్కడ రేషన్ షాపులకు సరిపోను వదిలేసి మిగతాయి వాళ్ళు లిఫ్ట్ చేసి తీసుకొని పోతే ఇంత ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ప్రతి సంవత్సరం మన కాడ వదిలేసి పోతారు కాబట్టి దాన్ని స్టోర్ చేయడానికే మన గోడౌన్ సరిపోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కూడా వాళ్ళ వైఫల్యమే కదా. కేవలం రాజకీయం చేస్తున్నారా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా రైతుల విషయంలో? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక తానులో ముక్కలే. నేను కళ్ళాలకు పోయినట్టు యాత్ర చేసినట్టు చేస్తా, నేను యాత్ర చేస్తే నా వెనకాల నువ్వు కూడా యాత్ర చేస్తే ఇద్దరం కూడా బదులుకున్నారు అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఇది ఇద్దరం కూడా బదులుకున్న మాట నిజమే, కానీ నేను యాత్ర చేస్తా నువ్వు ధర్నాలు చేయని చెప్పేసి ఇద్దరు లోపాయికరంగా ఒప్పందంతో ఏ టీం బి టీంగా పనిచేస్తారు తప్ప వాళ్ళకు రైతుల మీద చిత్తశుద్ధితోనో తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధితోనో చేస్తున్నటువంటి దాకా నిజంగా బీజేపీ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే మా కాడ పడినటువంటి 1,50,000 మెట్రిక్ 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 1,00,00,000 మెట్రిక్ టన్నులను మీరు తీసుకోవాలని చెప్పేసి 8 మంది ఎంపీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోయి ఒత్తిడి చేయాలి. వాళ్ళు ఆ పరిస్థితుల్లో లేరు. వాళ్ళు కేవలం ప్రోగ్రెస్ కార్డులో అటెండెన్స్ను, ప్రోగ్రెస్ కార్డులో మార్కుల్ని నరేంద్ర మోడీకి చూపించడం కోసము బొమ్మ దిగి వస్తారు తప్ప చిత్తశుద్ధి లేదు. సరే కదా, అయితే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా రైతుల పక్షాన లేవు, కానీ కేవలం ఒక డ్రామా ఆడడానికి కేవలం ఒక రైతుల పక్షాన రాజకీయం చేస్తున్నారే తప్ప నిజంగా వాళ్ళకి ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. ఉన్నట్టయితే కనీసం 1,00,00,000 మెట్రిక్ టన్నులు బీజేపీ కూడా తీసుకోవాలి, కానీ ఇప్పుడు బీజేపీ కూడా తీసుకోలేదు. అలాగే హరీష్ రావుకి అన్నీ తెలిసి కూడా ఏదైతే రాజకీయంగా మాట్లాడుతున్నారని చెప్పి కూడా ప్రభుత్వం వేముల వీరేశం విమర్శిస్తున్నారు. కెమెరామెన్ శిక్షణతో అజీం, ప్రైమ్ 9.